రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ఆరంభించిన తొలినాళ్లలో అందరూ ఏమనుకున్నారు అంటే వితిన్ ఏ వీక్ ఆర్ వితిన్ ఏ మంత్ ఈ యుద్ధం ముగిసిపోతుంది. రష్యా పెద్ద దేశం కనుక, ఉక్రెయిన్ చిన్న దేశం కనుక ఈజీగా రష్యానే గెలుస్తుంది అనుకున్నారు. కానీ అంతా కూడా తారుమారైపోయింది. ఇప్పటికీ కూడా యుద్ధం నడుస్తోంది. ఉక్రెయిన్ చాలా సందర్భాల్లో రష్యాని డామినేట్ చేసింది. ఎన్ని వేల మంది రష్యా సైనికుల్ని తుదముట్టించిందో అర్థం కాని పరిస్థితి. అలాగే ఉక్రెయిన్ కూడా చాలా వరకు నష్టపోయింది. కానీ నష్టపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో, రష్యా నష్టపోయింది మానవ వనరుల రూపంలో. ఇక్కడ చాలా తేడా ఉంది. అంటే ప్రస్తుత కాలంలో యుద్ధం అని దిగితే గనక అది ఎవరు ఊహించని రూట్లో నడుస్తోంది. చిన్న పెద్ద దేశాలతో సంబంధం లేకుండా, అంటే లుక్స్లో కాకుండా ఆ రియాక్షన్స్లోనూ ఆ ప్రజెంటేషన్లోనే ఇక్కడ అంతా డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం చేయడం మొదలుపెట్టినప్పుడు కూడా అలాగే అనుకున్నారు అందరూ, ఇరాన్ పని అయిపోయింది అని. ఎందుకంటే డే 1 రోజే అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ని లేపేశారు. కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఇరాన్ ఇప్పుడు యుద్ధం మేము ఆపము, అమెరికా మేము యుద్ధం ఆపడానికి ఆలోచిస్తున్నాము, ఇజ్రాయిల్ మేము కూడా యుద్ధం ఆపము అనే స్థాయికి చేరుకున్నాయి. ఏ దేశమో వెనక్కి తగ్గట్లే. అక్కడ హార్మూజ్ జలసంధినేమో ఇక్కడ ఇరాన్ కంట్రోల్ చేసేస్తోంది. దాన్ని రిలీజ్ చేయండి, దాన్ని ఫ్రీ చేయండి అని చెప్పేసి ఇప్పటికే 22 దేశాలకు పైగా అభ్యర్థన చేస్తూ ఉన్నాయి. మీరు కూడా రండి, మాతో కలిసి యుద్ధం చేయండి అని చెప్పేసి ట్రంప్ విజ్ఞప్తి చేస్తే మేము మీతో రాము అనేలాగా నాటో దేశాల వ్యవహార శైలి కనిపిస్తోంది. ఎటు చూసినా కూడా ఇక్కడ రాజకీయాలు, అటు చమురు విషయంలో నెలకొన్నటువంటి సందిగ్ధత, ఇటు క్షిపణుల దాడులు. అంతేకాకుండా మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే నేటి కాలంలో యుద్ధం అనేది బాలాన్ని ప్రయోగించడం కాదు, దాన్ని నిలువరించడం మీద డిపెండ్ అయి ఉంది. క్షిపణులు ఎన్ని ప్రయోగిస్తున్నాం అని కాదు, ఎన్ని ల్యాండ్ అవుతున్నాయి అనేది ముఖ్యం. సో ఈ రక్షణ వ్యవస్థలు, విధానాలు అన్నీ మారిపోయాయి. తాజా అప్డేట్ చూసుకుంటే కనుక వార్తాపత్రికల్లో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ముగిస్తాం, విరుచుకుపడతాం, యుద్ధంపై అమెరికా ఇజ్రాయెల్ చెరో మాట అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం చల్లారట్లేదు. ఓవైపు అమెరికా ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే ఇరాన్ అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. శనివారం తమ దేశానికి దాదాపుగా 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బ్రిటన్ అమెరికా సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియా పైన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించి పాశ్చాత్య దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ దాడి యత్నం ద్వారా సుదీర్ఘ దూరంలోని లక్ష్యాలను ఢీకొట్టగలమనే సంకేతాన్ని పంపించింది. మరోవైపు ఇరాన్లోని కీలక అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్పై శనివారం అమెరికా బాంబుల వర్షం కురిపించింది. అమెరికా అంటున్నారు కొంతమంది, ఇజ్రాయెల్ లేదా ఈ 2 దేశాలు కలిసి. కానీ ఈ 2 దేశాలు అధికారికంగా ఒప్పుకోవట్లేదు. నతాంజ్పై మేము దాడులు చేశామని చెప్పి. ఇరాన్ మాత్రం అంటోంది ఎస్, దాడులు జరిగాయని. ఈ కేంద్రంపైనే గత ఏడాది అంటే 2025లో 12 రోజుల పాటు ఒక యుద్ధం జరిగింది. అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేసింది, పెద్ద పెద్ద బాంబర్లను ప్రయోగించి, మరి బంకర్ బ్లాస్టర్ బాంబర్లు అంటారు కదా వాటిని. అందులో చాలా వరకు ఇరాన్ నష్టపోయింది తన యొక్క అణుస్థావరాలని. ఇప్పుడు ఈ దాడులు ప్రతిదాడుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధాన్ని ముగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే తాము చేపట్టిన సైనిక చర్యలు అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాయి అని చెప్పారు. అయితే ట్రంప్ అలా చెప్తూనే ఉన్నాడు, కానీ ఏవైతే వ్యూహాలు ఉన్నాయో ఆ వ్యూహాలు పన్నుతూ ఆ దాడులు ఏవైతే ఉన్నాయో కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటు చూడొచ్చు ఒక చిత్రం, ఇరాన్ దాడులతో బాగ్దాద్లోని అమెరికా దౌత్య కార్యాలయంలో ఎగిసిపడుతున్న మంటలు అని. కనుక ఇరాన్ లక్ష్యాలు చాలా క్లియర్గా ఉన్నాయి. తన చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాల్లో అమెరికా రిలేటెడ్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా, అవి వ్యాపార సంస్థలు అవ్వచ్చు, లేకపోతే దౌత్య కార్యాలయాలు కావచ్చు, లేకపోతే బేసులు ఏవైనా కావచ్చు, వాటన్నింటినీ లేపేయడమే టార్గెట్గా ఇరాన్ పెట్టుకుంది. ఈ ఇంపాక్ట్ ఆటోమేటిక్గా దుబాయ్ వంటి దేశాల మీద పడుతోంది. అక్కడ చాలా వరకు వ్యాపార పరంగా, ఇతరత్ర అన్ని అంశాల పరంగా కూడా దారుణమైనటువంటి ఇంపాక్ట్ పడుతుంది. ఖతారు కూడా చాలా చాలా వెనక్కి వెళ్ళిపోయిందని చెప్తూ ఉన్నారు. 10-15 ఏళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. అక్కడ గ్యాస్ ట్రైన్ల మీద కూడా దాడి చేస్తున్న పరిస్థితి. ఈ విధంగా ఇరాన్ తన దుందుడుకు చర్యల్ని ముందుకు తీసుకువెళ్తా ఉంది. ఇజ్రాయెల్ ఎక్కడా తగ్గట్లేదు. తన లక్ష్యం ఒకటే, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణుశుద్ధి చేసే దశకు చేరుకోకూడదు, అణుబాంబులు తయారు చేసే దేశంగా మారకూడదు. ఒకవేళ అలా స్టార్ట్ అయిందనుకోండి, ఇరాన్ మొదటగా ప్రయోగించేటటువంటి దేశం అణుబాంబు ఇజ్రాయెల్ అవుతుందని. ఇజ్రాయెల్ మరి అణుదేశం కదా, అయినప్పటికీ కూడా ఈ ఇరాన్ నేచర్ ఏంటి అంటే తాము పోయినా పర్వాలేదు, ఇజ్రాయెల్ ఉండకూడదు. సో అలాంటి ఒక రాడికల్ థింకింగ్ ఉంది. కనుక ఆ దేశానికి అణుబాంబులు వస్తే అవి ఏ ప్రపంచ రూల్స్ పాటించవు, మా మీద ఫస్ట్ అటాక్ చేసేస్తారు
అని చెప్పి అవి బలంగా నమ్ముతున్నాయి. అంతేకాకుండా అది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే పరిమాణ రీత్యా ఇజ్రాయెల్ ఏమి మరీ భారీ పెద్ద దేశం కాదు. ఒక 4-5 బాంబులు ఒకేసారి ఏదో నగరం నిద్రపోతున్న వేళ పడేసిందనుకోండి ఇరాను, నెక్స్ట్ డే అంటే ఓవర్ నైట్లో ఆ దేశమే ఉండదు. కనుక ఇరాన్ని నమ్మాలి నమ్మకూడదు అనే ఇజ్రాయెల్ వ్యవహార శైలి ఏదైతే ఉందో దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. నిజం కావచ్చు, ఎందుకంటే వాళ్ళ అస్తిత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ. సో ఆ పాయింట్లో ఇజ్రాయెల్ ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ట్రంప్ ప్రకటించాడు కదా యుద్ధం మేము ఆపాలనుకుంటున్నామని. అక్కడ కొద్దిసేపటికే వచ్చే వారం ఇరాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామంటూ ఇజ్రాయెల్ భిన్నమైన ప్రకటన చేసింది. ఇరాన్పై దాడులు మరింత ముమ్మరం కానున్నాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ భద్రతకు, అమెరికా ప్రయోజనాలకు పొంచి ఉన్న ముప్పు తొలగిపోయే వరకు ఆ దేశ పాలనా యంత్రాంగాన్ని, కమాండర్లను, వ్యూహాత్మక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుంటాం. యుద్ధ లక్ష్యాలన్నీ సాధించే వరకు విశ్రమించేది లేదు అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కడ్జ్ తెలిపారు. ముడి చమురు ధరల నియంత్రణపై దృష్టి పెట్టినటువంటి ట్రంప్ యంత్రాంగం ఇరాన్ చమురు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ చమురుపై గతంలో విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించింది. నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై వైమానిక దాడులు జరిగాయని ఇరాన్ శనివారం ప్రకటించింది. అయితే అణు కేంద్రం నుంచి ఎలాంటి రేడియేషన్ వెలువడలేదని పేర్కొంది. దాడి సమాచారాన్ని ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు అందించినట్లు పేర్కొంది. అయితే తాము ఏ దాడి చేయలేదని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అమెరికా చేసిందా లేకపోతే ఇంకేదైనా దేశం చేసిందనే విషయం మీద స్పష్టతనివ్వలేదు. నతాంజ్పై ఈ నెల తొలివారంలోనూ దాడి జరిగింది. ఈ అణు కేంద్రంపై దాడిని రష్యా ఖండించింది. ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, లెబనాన్ రాజధాని బీరూట్లపై శనివారం ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. సెంట్రల్ బీరూట్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటివరకు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 లక్షల మంది పైగా నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ తమ నిఘా కేంద్రాలపై దాడి చేసి ఓ అధికారిని హతమార్చింది అని ఇరాన్ పేర్కొంది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు శనివారము కొనసాగాయి. టెహ్రాన్ క్షిపణి దాడిలో చిన్నపిల్లల పాఠశాలల భవనం ఒకటి దెబ్బతిందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది. ఇజ్రాయెల్లోని దిమోనాపై ఇరాన్ శనివారం సాయంత్రం జరిపిన క్షిపణి దాడిలో 21 మంది గాయపడ్డారు. ఇరాన్ క్షిపణి నేరుగా ఓ భవంతిని తాకడంతో అది ధ్వంసమైంది. బహ్రెయిన్ రాజధాని మనామాపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్టు తెలుస్తోంది. మనామాలో బాంబుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఇరాన్ ప్రయోగించిన 3 బాలిస్టిక్ క్షిపణుల్ని, 8 డ్రోన్లని అడ్డుకున్నామని యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ చమురు క్షేత్రాలపై దూసుకు వస్తున్న 20 డ్రోన్లను కూల్చివేసినట్లుగా సౌదీ పేర్కొంది. కొత్త సంవత్సర పండుగైన నవరోజ్ వేడుకలు జరుపుకుంటోన్న ఇరానియన్లకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఎదురవుతున్న తీవ్రమైన పరీక్షలను ఇరాన్ గౌరవప్రదంగా అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇరాన్కు నమ్మకమైన స్నేహితుడిగా, విశ్వసనీయమైన భాగస్వామిగా మాస్కో ఉంటుందని తెలిపారు. హార్మోజ్ జలసంధిపై దాడులు ఆపాలని బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, బహ్రెయిన్, యుఏఈ సహా 22 దేశాలు ఇరాన్కు శనివారం సూచించాయి. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలకు కీలకమైన ఈ జలసంధిని తెరవాలని విజ్ఞప్తి చేశాయి. ఆ విధంగా యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ని ఇవాల్టి పత్రికల్లో మనం చూడొచ్చు. ఎలా చూసుకున్నా కూడా ఒక క్లారిటీ మనకి రావాలి. ఈ యుద్ధం ఎప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించట్లేదు. ముగిస్తే మేలు, లేదు అంటే దీని ద్వారా, అంటే ఈ అవరోధాల ద్వారా కొత్త పొంతులు తొక్కేటటువంటి విషయాలు కూడా వెలుగులోకి రావచ్చు. అంటే నేను అనేది ఏంటి, ఎల్పిజి ఇత్యాది లోటుల వల్ల కొత్త కొత్త మార్గాలు లేదా ఇన్నోవేషన్స్ బయటపడవచ్చు. అలాగే ఇంపాక్ట్ మాత్రం సుమారుగా ఒక 5-6 సంవత్సరాలు ప్రపంచ దేశాల మీద పడే అవకాశం ఉంది. ఈ యుద్ధం ఒక రోజు పెరిగింది అంటే మినిమం ఒక నెల ఇంపాక్ట్ చూపిస్తుంది. అలా ఒక రోజు ఈక్వల్స్ టు ఒక నెలగా మనం భావించవచ్చు. యుద్ధం ఆగాలనే చాలామంది కోరుకుంటా ఉన్నారు. అటు ఇరాన్ కూడా ఏమడుగుతుందంటే, మన భారత్ విషయంలో మీకు స్వతంత్ర హోదా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా రియాక్ట్ అవ్వండి, మా మీద దాడుల్ని ఆపమని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేయండి, అమెరికా ఇజ్రాయెల్ని ఎండగట్టండి అని చెప్పేసి ఆ దేశం కోరుకుంటా ఉంది. అటు మన ప్రధాని మోదీ తాజాగా మరొకసారి ఇరాన్ అధ్యక్షుడితో పెజెస్కియాన్తో మాట్లాడారు. దాంతో ఇరు దేశాల మధ్య కూడా ఒక రకమైన సంబంధాన్ని అలా కొనసాగిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ ఏమీ మనకు మిత్రదేశం కాకపోయినప్పటికీ ఈ సున్నితమైనటువంటి సిచ్యువేషన్లో మనం వ్యవహరించేటటువంటి ప్రతి విషయం కూడా చాలా వ్యాలిడ్గా ఉంటుంది. ఆ దిశగా ఆలోచిస్తే భారత్ చాలా సమన్వయంతో ముందుకు పోతోంది. ఈ యుద్ధం మొదటి నుంచి కూడా ఆగాలి అంటే దౌత్యపరమైనటువంటి మార్గమే తప్ప, చర్చలు తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్పి కూడా భారత్ ఎన్నోసార్లు ప్రతిపాదించింది. రష్యా ఉక్రెయిన్ విషయంలో అయినా అంతే చేసింది. అలాగే ఈ దేశాల మధ్య గొడవ కూడా అదే ధోరణి మన భారత్ కనబరుస్తూ ఉంది. మనం చెప్పడమే కాదు, చేసి చూపించాం కూడా. ఆపరేషన్ సింధూర్ టైంలో కొట్టాల్సిన దెబ్బలు కొట్టాం. పాకిస్తాన్ నడ్డి విరిగిన తర్వాత, నీల్ డౌన్ అయిన తర్వాత యుద్ధాన్ని ఆపాం.
మనకి లక్ష్యం ఏమిటి అంటే అవతలివాడు మారాలి. అంతేకాకుండా మారకపోతే అంటే 1, 2 వార్నింగ్లు ఇచ్చాక కూడా మారకపోతే అప్పుడు వాడి బెండు తీయాలి. ఆ విధంగా మనం కేవలం నీతులు చెప్పట్లేదు, ఆచరించి చూపిస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ టైంలో మనం ఆగాం. మనం ఆగితే ట్రంప్ ఆపాడు కాబట్టి భారత్ ఆగింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సో కాల్డ్ ప్రోగ్రెసివ్ థింకర్స్ ఉంటారో వాళ్ళందరూ ప్రచారం చేయొచ్చుగాక. ట్రంప్ కూడా 4, 5 సందర్భాల్లో అటు ఇటు మాట్లాడి ఉండవచ్చుగాక. నిజంగా అంత పోటుగాడే ట్రంప్ అయి ఉంటే కనుక ఈరోజు ఈ యుద్ధాన్ని ఎందుకు స్టార్ట్ చేస్తాడు? నోబెల్ శాంతి బహుమతిని పొందాలనుకునేటటువంటి ఆ వ్యక్తి యుద్ధాన్ని ఎందుకు ఆరంభించాడు, ఆపలేకపోతున్నాడు? ఇది సంగతి.